దేవుని సంతోషాన్ని ఒకడు వెతికితే, దేవుని ఎదుట తన అడుగులను జాగ్రత్తగా వేస్తే, దేవుని ఎదుట నిందారహితముగా నడుచుకుంటే వానికి ఏం ప్రయోజనాలు ఉన్నాయో కొన్ని బైబిల్లో రాశాడు. వాటిల్లో మొట్టమొదటిది ఇప్పుడు మనం చదువుకున్న వచనం, ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 26వ వచనం. ఏలయనగా దైవ దృష్టికి మంచివాడుగా నుండు వానికి దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించును అన్నాడు. లాభం నంబర్ 1, దేవుని దృష్టి ఎదుట మంచిగా నడుచుకునేటువంటి వ్యక్తికి, ఎప్పటికప్పుడు దేవుని సంతోషాన్ని వెతుక్కునే వాడికి దేవుడు ఇక్కడ 3 సంగతులు వాగ్దానం చేస్తున్నాడు ప్రసంగిలో. మొట్టమొదటిది జ్ఞానమును, తెలివిని, ఆనందమును అన్నాడు. జ్ఞానము, తెలివి, ఆనందం 3. జ్ఞానం, తెలివి 2 ఒకటి కాదా? జ్ఞానం అంటే ఏంది, తెలివి అంటే ఏంది? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. జ్ఞానముతో ఒకడు ఒక వస్తువుని తయారు చేస్తాడు, పనితనపు జ్ఞానంతో. ఒకడు వస్తువుని తయారు చేయటానికి పనితనపు జ్ఞానం అవసరం. అయితే జ్ఞానంతో వస్తువు అయితే తయారు చేయగలుగుతాడు, ఆ జ్ఞానం అంతవరకు ఉపకరిస్తుంది. దాన్ని మార్కెట్లో అమ్మాలి, లాభం పొందాలంటే తెలివి కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం పెద్దయినా, జ్ఞానంతో ఒకడు ఒక వస్తువు తయారు చేయొచ్చు, ఒక్కొక్కడు తయారు చేస్తాడు కానీ అమ్ముకోవడం చేత కాదు. ఏంది అటు చూస్తారు? కష్టపడి వ్యవసాయం చేస్తాడా పాపం రైతు? తన జ్ఞానం, మన విద్యనంతా ఉపయోగించి పంట పండించి విస్తారమైన కాయలు తెస్తాడా? అమ్ముకోవటానికి తెలివి ఉండదు, తెలివి ఉన్న అవకాశం ఉండదు. తెలివి గల్లోడు దాన్ని కొంటాడు, కొని పాపం కష్టపడ్డోడికి ఎంత లాభమో కూర్చొని దాన్ని ఇంకొకటికి అమ్మేవాడికి అంతే లాభం. వానికి జ్ఞానం ఉంది కానీ అమ్మేదానికి, కానీ వీనికి అది తయారు చేసే జ్ఞానం లేదు కానీ అమ్ముకునే తెలివితేటలు ఉన్నాయి. జస్ట్ వేరియేషన్ అన్నమాట, జ్ఞానం, తెలివి. కొంతమందికి పనితనపు జ్ఞానం ఉంటుంది, వస్తువు సమకూర్చగలుగుతాడు, రెడీ చేయగలుగుతాడు, అమ్ముకోవడానికి తెలివితేటలు. కొంతమందికి మంచి జ్ఞానం ఉంటుంది, మంచి అనుభవజ్ఞులు, మంచి తెలివితేటలు కూడా ఉంటాయి, కానీ ఈ 2 ఉండి కూడా ఏడుపు కొట్టు బతుకుతుంటారు. వాళ్ళే అంటుంటారు, నాకు మంచి సబ్జెక్ట్ ఉంది గురు, సబ్జెక్ట్ ఉంది బ్రదరు, మంచి జ్ఞానం ఉంది, మంచి తెలివి ఉంది, ఏందో నా బతుకంతా ఏడుపుతోనే పోతుంది అంటారు. అవునా? అట్లాంటి వాళ్ళు లేరా? నాలెడ్జ్ ఉంది, జ్ఞానం ఉంది, తెలివితేటలు ఉన్నాయి, కానీ ఆనందమయమైన జీవితం లేదు. కానీ దేవుని దృష్టికి ఒకడు మంచిగా నడుచుకుంటే ఈ 3 నేను వానికి ఇస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. జ్ఞానం ఇస్తాను, తెలివినిస్తాను, ఆనందకరమైన జీవితాన్ని కూడా. అవి 2 ఉండగానే సరికాదు, ఆనందకరమైన జీవితం కావాలి కదా. కావాలంటే చూడండి, ఆ మాట కూడా ఉంది అక్కడే. అదేందన్నా, తెలివి గల్లోడికి, జ్ఞానం గల్లోడికి ఎందుకుంటుంది అన్న ఆనందకరమైన జీవితం అంటే? ఇటు పక్క చూడండి, 9వ అధ్యాయము 11వ వచనం చూడండి. మరియు నేను ఆలోచింపగా సూర్యుని క్రింద జరుగుతున్నది నాకు తెలియబడెను, వడిగల వారు పరుగులో గెలవరు. మరి ఎవడు గెలుస్తారు? మరి వడిగా పరిగెత్తే వాడే కదా గెలవాలి, కానీ వడిగలవాడు పరుగులో గెలవడు. బలము గల వారు యుద్ధమునందు విజయం పొందరు, జ్ఞానము గల వారికి అన్నము దొరకదు. అదిగో చూసావా, జ్ఞానం ఉండగానే సరికాదు, జ్ఞానం గలవానికి అన్నము దొరకదు. బుద్ధిమంతులొకట వలన ఐశ్వర్యము కలుగదు, తెలివి గల వారికి అనుగ్రహము దొరకదు. అదుగదుగదుగదుగో తెలివి గలవానికి అనుగ్రహం దొరకదు. ఇవన్నీ అదృష్టవశము చేతనే, కాలవశము చేతనే అందరికీ కలుగుతున్నవి. అబ్బా, ఇవన్నీ అదృష్టవశము చేత, కాలవశము చేత అన్నాడు. అదృష్టము అంటే అన్యులు అనుకున్నట్టు, అబ్బా ఎంత అదృష్టమో, అబ్బా వాడికి కాలం కలిసి వచ్చిందిరా అంట. అవునా? విచిత్రం చెప్పనా? తెలివి గలవాడికి అన్నం దొరకదు, అనుగ్రహం దొరకదు. జ్ఞానం గలవానికి అన్నం దొరకదు, తెలివి గలవానికి అనుగ్రహం దొరకదు.
వడిగలవాడు పరుగులో గెలవడు, బలవంతుడు యుద్ధములో విజయం పొందడు. వాస్తవంగా లోక ప్రకారం ఆలోచించుకుంటే పరుగులో గెలవాలంటే మంచి వడిగా పరిగెత్తేవాడై ఉంటే గెలుస్తాడు. యుద్ధంలో గెలవాలంటే వాడు బలవంతుడై ఉంటే యుద్ధంలో గెలుస్తాడు. ఇవన్నీ వాస్తవంగా మనం వెతుక్కున్నాయి. కానీ దేవుడు అంటాడు ఇవి ఉన్నా కాదు అబ్బాయి అంటాడు. ఎందుకనంటే ఇవన్నీ వాడి బలం, వాడి వడిగా పరిగెత్తే స్థితి, వాడి జ్ఞానం, వాడి తెలివిలో లేవురా, ఇవన్నీ నా గుప్పెట్లో ఉన్నాయి అంటాడు దేవుడు. అదృష్టవశము చేతనే, కాలవశము చేతనే వానికి లభించును అన్నాడు. ఇంతకు అదృష్టం అంటే ఏంటి, కాలము అంటే ఏమిటి అంటే, ఈ అదృష్టం అన్నా కాలము అన్నా ఈ రెండు పేర్లు తగినవాడు దేవుడే. తెలుసా మీకు? అదృష్టము అన్నా కాలము అన్నా ఆయనే. కాలం దేవుడు ఎట్లా అవుతాడు అంటే చెప్పాడుగా, నేనే ఆదియు అంతమునై ఉన్నాను అన్నాడు. ఆది అంతం అనేది కాలమా కాదా? కూటం ప్రారంభం, కూటం ముగింపు, కూటం ఆది, కూటం అంతం. ఏమయ్యా, ఇది కాలం. కానీ ఇక్కడ దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? ప్రకటన గ్రంథం 22:13 తొందరగా. నేనే అల్ఫాయు ఓమేగాయు, మొదటి వాడను కడపటి వాడను, ఆదియు అంతమునై ఉన్నాను. అద్దుకో, ఆది అంతం అనేది ఒక కాలం. ఆది అంటే ప్రారంభం, అంతం అంటే ముగింపు. ఈ మధ్యలో, ఈ ఆది అంతం మధ్యలో ఉన్న ఒక కాలం. కానీ ఈయన తన గురించి తాను ఏం చెప్పుకుంటున్నాడు? నేను కాలమును అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేనే కాలమును, నేనే అదృష్టమును. ఆయన ఎట్లా అదృష్టం అవుతాడు బాయ్? సామెతల గ్రంథము 8వ అధ్యాయము చూడండి. ఇక్కడ జ్ఞానము అనే ఒక ఆయన ఉన్నాడు. ఆయన తన గూర్చి తాను ఏం చెప్పుకుంటున్నాడో తెలుసా? 17వ వచనం నుంచి చదువు. 8:17 నుంచి చకచక. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతకువారు నన్ను కనుగొందురు. ఐశ్వర్య ఘనతలను, స్థిరమైన కలిమియు నీతియు నా యొద్దనున్నవి. అబ్బా, మేలిమి బంగారము కంటెను అపరంజి కంటెను నా వలన కలుగు ఫలము మంచిది. చూడండి, ఐశ్వర్య ఘనతలను, స్థిరమైన కలిమియు నీతియు నా యొద్ద ఉన్నవి. మేలిమి బంగారు కంటెను అపరంజి కంటెను నా వలన కలుగు ఫలము మంచిది. ప్రశస్తమైన వెండి కంటే నా వలన కలుగు వచ్చుబడి దొడ్డది. అబ్బా అంటే పెద్దది. నీతి మార్గమునందును న్యాయ మార్గముల యందును నేను నడుచుచున్నాను. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును. అబ్బా, ఎవరండి ఈయన? ఎవరైనా అసలు నన్ను ఎవడైనా కనుగొన్నాడంటే, నన్ను సంపాదించుకున్నాడంటే ఇక వెండి బంగారాలు కంటే కూడా మించిన సంపద వాడు కలిగి ఉన్నట్టే అన్నాడు. అంటే ఇంతకీ ఈయన గారు ఒకడికి దొరికితే ఇక వాడు అదృష్టవంతుడు అన్నమాట. ఎవరు అదృష్టం? యేసే. యేసు మనకు దొరికితే ఇక అదృష్టవంతులమే మనం. యేసును కనుగొనని వాడు, యేసును కలిగి ఉండని వాడు, యేసును గుర్తెరగని వాడు, సకల సంపదలు కలిగిన వాడైనా దురదృష్టవంతుడే, దరిద్రుడే. యేసు ఒక్కడిని ఒకడు గాని కలిగి ఉంటే వాడు అదృష్టవంతుడు. ఎంత అదృష్టవంతుడు అంటే ఇహమందును పరమందును కూడా వాడు శాశ్వత అదృష్టాన్ని స్వతంత్రించుకున్నాడు. కాబట్టి జ్ఞానం ఉన్నంత మాత్రాన పని కాదు, తెలివితేటలు ఉన్నంత మాత్రాన అనుగ్రహం దొరకదు, జ్ఞానం ఉన్నంత మాత్రాన అన్నం దొరకదు. అవి రెండూ ఉన్నా ఒకడికి ఆనందకరమైన జీవితం కావాలంటే నా గుప్పెట్లో ఉన్నాయి, అవి 3 ఇచ్చేవాడిని నేనే అన్నాడు దేవుడు. కాబట్టి జ్ఞానము, తెలివి, ఆనందమయమైన జీవితం ఎవరికి ఇస్తానన్నాడు? దేవుని దృష్టికి మంచివాడైన వానికి. ఎవరి దృష్టికి మంచివాడు? అది 1. 2, దేవుని దృష్టికి మంచివాడైన వాడికి దాచిపెట్టే పని పనికిమాలినోడికి అప్పచెబుతాడంట. మనం ఏదో ఇబ్బంది పడే పని లేదు, జుట్టు బిక్కునే పని లేదు. మనం ప్రశాంతంగా దేవుని సంతోషపెట్టుకుంటూ దేవుని దృష్టి ఎదుట జాగ్రత్తగా నడుచుకుంటూ పోతే మనకి ఎప్పుడు ఏం కావాలో మొత్తం రెడీ చేసే పని పనికిమాలిన వాళ్ళకి అప్పచెబుతాడంట దేవుడు. అయితే దైవ దృష్టికి ఇష్టడగు వారిని కిచ్చుటకై అబ్బా ప్రయాసపడి పోగు చేయు పనిని ఆయన పాపాత్మునికి నిర్ణయించును. అది పాపాత్ములు దాచిపెడతా ఉంటారు. ఈ పాపాత్ములు దాచిపెట్టేదంతా ఎవరికి ఇవ్వటానికో తెలుసా? మనకి ఇవ్వటానికేనంట.
మనకంటే మళ్ళీ మనందరికి అనుకున్నారు, మనకంటే దేవుని దృష్టికి ఇష్టలగు వారికి. అది మిస్ కావద్దా బాబు? ఎవరికి? జ్ఞానము, తెలివి, ఆనందమయమైన జీవితం ఎవరికి? దేవుని దృష్టికి మంచివానికి. ఇప్పుడు పాపాత్ముడు దాచిపెట్టి కూడబెట్టేది ఎవరికి అందుద్దంట? పనికి మాలినోళ్ళు దాచిపెట్టే పని మన కోసమే చేస్తున్నారు. వాళ్ళకి అప్పచెప్పాడంట డ్యూటీ, మనకు దాచిపెట్టే డ్యూటీ. ఎవరికి? దేవుని దృష్టికి ఇష్టలైన వాళ్ళు. వాళ్ళు కష్టపడి దాచిపెట్టుకోవాల్సిన అవసరమే లేదు, అది వాళ్ళ పని కాదంట. మీరు ప్రశాంతంగా ఉండండి నాయన, వాడు దాచిపెడుతున్నాడు, అదంతా మీకే. వాడు కుప్ప పెడుతున్నాడు రా, పోగేసుకున్నాడు, కానీ వాడు తినడం పాడలేదు. వాడికి అట్లా పెట్టా, వాడంతా పోగు చేసుకుంటా ఉంటాడు, చివరికి అది నీకే ఇచ్చిపోతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీవైతే నా దృష్టి ఎదుట జాగ్రత్తగా ఉండు, నీవు నాకు ఇష్టముగా నడుచుకో, నీకెందుకు, నేను చూసుకుంటాగా నీకన్నాడు. ఇదే మాట సామెతల గ్రంథం 28:8 కూడా ఉంది, చూడండి. వడ్డీ చేతను దుర్లాభము చేతను ఆస్తి పెంచుకుని వాడు దరిద్రులను కరుణించు వాని కొరకు దాన్ని కూడబెట్టును. ఎవరిని కరుణించు వాని కొరకు? దేవుని దృష్టికి ఇష్టడైన వాడు ఏం చేస్తాడో దరిద్రులను కరుణిస్తూ ఉంటాడు. దరిద్రులను కనికరించి వాళ్ళకి చేయి చాపే మనసున్న వానికి ఇచ్చే పని పాపాత్ముడికి అప్పచెప్పాడంట. అంటే పాపాత్ముడు కూడబెట్టి కనికరం గల్లా దేవునికి ఇష్టడైన వానికి ఇస్తే, వీడేమో మొత్తం దరిద్రులకు పంచుతూ ఉంటాడంట. కొట్టు చప్పట్లు. ఇప్పుడు మనకు ఆస్తులు అంతస్తులు లేవని జుట్టు పీక్కోవాల్సిన అవసరం ఏం లేదు. మొత్తం మనకు దాచిపెట్టే పని వేరే వాళ్ళకి అప్పచెప్పాడు. డ్యూటీ చేస్తున్నారు వాళ్ళు, రాత్రి పగళ్ళు తేడా లేకుండా మొత్తం పోగు చేస్తున్నారు. అంటే అట్లా కూడా మనం వాళ్ళ దానికి ఆశించినట్టు ఉంటుంది, కానీ ఎవరు ఆశించారేంది? మనం ఎవరిది ఆశించలేదే, మనం ఆయనకి వెళ్ళి చూస్తున్నాం. ఎవరిది ఎలా ఏం చేయాలో ఆయనకు తెలుసు కాబట్టి మనకు అందేది మనకు అందిస్తాడు ఆయన. ఎంతమందికి నమ్మకం ఉంది? అయితే మనం ఏం చేస్తే, ఒకవేళ మనం ఆయనకి ఇష్టలుగా లేకుండా మంచివారుగా లేకుండా ఉన్నాం అనుకో, మనం దాచిపెట్టేది కూడా వాళ్ళకి వెళ్ళిద్ది. ఎవరికి? దేవునికి ఇష్టలైన వాళ్ళకి వెళ్ళిద్ది. హలో అబ్బా, లోకులు దొరుకుతుందంటే మనకు ఆనందమే, మనం తేడాగుంటే మనది అటుపోయిద్ది. అందుకే మనది పోకున్నట్లు, మనది బీదలకు దక్కున్నట్లు మనం దేవుని ఎదుట సత్ప్రవర్తన, మంచిగా ఆయన దృష్టి ఎదుట మంచిగా నడుచుకొనొచ్చు ఆయనకి ఇష్టలమై ఉండాలి. ఓకే, అప్పుడు మనకు అన్నీ కూడా ఆయన రెడీ చేసి పెడతాడు. చూడండి, ఆ మాట కూడా ఉంది కీర్తనల గ్రంథంలో 127వ కీర్తన. మీరు వేకునే లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనొచ్చు, కష్టాజితమైన ఆహారం తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయనకి ఇష్టమైన వారు నిద్రపోయినా సరే వాళ్ళకి కావాల్సింది మొత్తం ముందుగానే రెడీ చేసి పెడతాడు. కొంతమందికి ఈ విషయంలో నమ్మకం ఉందండి. కొంతమంది ఏం బాధపడతారో, మాది అన్యాయంగా దోచుకుంటున్నారు అన్నయ్య, మాది అన్యాయంగా తీసుకున్నారు అన్నయ్య, మాది అన్యాయంగా. ఎక్కడికి పోయింది పిచ్చిదానా? వాడు దాచిపెట్టి ఏదో ఒక రూపంలో నీకే ఇచ్చిపోతాడు. వాడు కూడబెట్టి నీ కడుపు కొట్టినా సరే వాడు నీకే ఇంకా 1 కాదు 4 అంతలు దక్కేటట్టు దేవుడు చేస్తాడు. దేవుని ఎదుట యథార్థంగా నడుచుకుంటూ, ఆయన దృష్టి ఎదుట నువ్వు ఆయనకి ఇష్టంగా నడుచుకుంటూ అన్యాయం అయిపోయానని ఫీల్ అవ్వద్దు. నీకు అన్యాయం చేసేవాడు ఎవడో, అన్యాయం చేయాలనుకున్నవాడే అన్యాయం అయిపోతాడు. నీకు అన్యాయం జరగదు, నీ దేవుడు న్యాయకర్త. ఆ భయమే వద్దు నీకు, అసలు ఆ దిగులే వద్దు. అన్యాయం చేస్తే చెయ్యిని దోచుకొని ఎంత దోచుకుంటాడో వాడి గతి ఉంటుంది. ఇక రేపు మొత్తం నీకు అప్పచెప్పాల్సిందే యేసునామములో. వాడు నమ్మదగిన దేవుడు మన దేవుడు. అయితే మనం ఎక్కడ జాగ్రత్తగా ఉండాలా? పెద్దగా చెప్పండి. మన లెక్కలు మనం ఎక్కడ జాగ్రత్తగా ఉండాలి? నంబర్ 1 జ్ఞానమును, తెలివియు, ఆనందమయమైన జీవితమును ఆయన దృష్టికి మంచివారుగా ఉన్న వారికి దేవుడు ఇస్తాడు. 2వది వచ్చేసి మనకు కావాల్సినదంతా కూడా ఆయన పాపాత్ముల చేత సమకూర్చ ఏర్పాటు చేశాడు. అర్థమైందా? 2
మనం మెంటల్ టెన్షన్ పడే అవసరం లేదు. కొంతమంది అనవసరంగా ఆందోళన పడుతూ ఉంటారు. దేవుడు అంటాడు, ఎందుకు నేను పురమాయించాలి, రెడీ అవుతుంది అంటాడు. నీకు ఇచ్చేవాడిని రెడీ చేశారు, నువ్వు ప్రశాంతంగా ఉండు, నిద్రపో, నువ్వు హాయిగా అంటాడు. వాళ్ళతో మాట్లాడతాడు దేవుడే, నీకు సాయం వచ్చేస్తుంది ఎట్లా ఒకట్లా ఆయన చేస్తాడు. అదే ప్రసంగి గ్రంథము దేవుని దృష్టికి 7వ అధ్యాయము 26వ వచనం చదువు. మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించినది ఒకటి నాకు కనబడును. అది వలల వంటిదై ఉరుల వంటి మనస్సును బంధకముల వంటి చేతులను కలిగిన స్త్రీ. దేవుని దృష్టికి మంచివారైన వారు దాన్ని తప్పించుకుందరు గాని పాపాత్ములు దాని వలన పట్టబడుదురు. దేవునికి మహిమ కలుగును గాక. మనకేం కావాలండి? ఒక్క మాట చెప్పండి మీరు, మనకేం కావాలి? జ్ఞానము, తెలివి, ఆనందమయమైన జీవితం, అవసరానికి సహాయం మనకు కావాలి. 4. 5వది, ఈ లోకం చేత పట్టబడకుండా, ఈ లోక మాలిన్యం అంటకుండా బతికినంత వరకు భద్రంగా బతికి ఊపిరి పోగానే ఆయన రాజ్యానికి చేరాలి. అవునా? ఇహలోక మాలిన్యంలో మునిగి తేలిన వాడు ఆ లోకం చేరగలుగుతాడా? ఆ లోకం కావాలంటే ఈ లోకాన్ని విసర్జించాల్సిందే. విసర్జించాలా? లేకపోతే ఇది అది 2 కావాలా? అట్ట కుదరదు. కొంతమంది సండే స్కూల్లో ఒక చిన్నోడంట, ధనవంతుడు లాజరు స్టోరీ టీచర్ గారు చెప్పి ఒకడిని లేపిందంట. రై లేరా, నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు అంటే, నేను లాజర్ లాగా ఉండాలనుకుంటున్నానండి అన్నాడంట. శబాష్, కూర్చోరా. ఇంకొకరిని లేపిందంట, నువ్వు ఎలాగ ఉండాలనుకుంటున్నారా? నేను లాజర్ లాగానే ఉండాలనుకుంటున్నానండి అని. శబాష్, కూర్చో. ఇంకొకరిని లేపిందంట, నువ్వు ఎట్లా ఉండాలనుకుంటున్నారా అంటే, నేను భూమి మీద ఉన్నప్పుడు ధనవంతుడిలాగా, చచ్చిపోయాక లాజర్లాగా ఉండాలనుకుంటున్నానండి అన్నాడు. వాడి తెలివి చూసావా? భూమి మీద ఉన్నప్పుడేమో ధనవంతుడిలాగా ఉండాలి, చచ్చాకేమో లాజర్లాగా ఉండాలి. ఎట్లా కుదురుతుంది అది? కానీ వీడి ఆలోచన చూడు. అంటే భూమి మీద ఉన్నప్పుడు ధనవంతుడిలాగా అన్నీ అనుభవించాలి, చచ్చాక మళ్ళా లాజరు పోయినట్టు అబ్రహామున అనుకున్న కొన్ని అట్లా కుదురుతురా? భూమి మీద ధనవంతుడిలాగా ఉండి చచ్చాక పాతాళంలో యాతన పడాలి. ఎందుకో తెలుసా? వాడికి సర్వసంపదలు ఉన్నాయి కానీ ప్రేమ లేదు, ఎదుటి వాడికి ఇచ్చే బుద్ధి లేదు. వాడు తింటాం, వాడి బొర్ర చూసుకోవటమే తప్ప ఎదుటోడు తిన్నాడా లేదా, ఇంటి వాకిట పడున్నాడు, జబ్బుతో ఉన్నాడు, వాడి ఆకలి తీరిందా లేదని పట్టించుకోవాలా. ప్రేమ లేకపోతే ఎంత కోపమో దేవునికి. నీ దగ్గర లేకపోతే అడగడు, ఉంచుకొని కూడా దాచుకున్నావంటే పిచ్చ కోపం ఆయనకి. ప్రేమ చూపించాలి, వాళ్ళే ఇష్టపడతాడు. ప్రేమ కలిగిన మనసు అంటే ఎదుటి వాళ్ళకి దాతృత్వంతో చెయ్యి జాపి కనికరం చూపే మనసు అంటే ఎంత ఇష్టమో యేసయ్యకి. దేవునికి మహిమ కలుగును గాక. కుదరదు అట్లా. కొంతమంది అట్లా ఉంటారు అన్నమాట, భూమి మీద ధనవంతుడిలాగా సత్యాక లాజర్లాగా. అట్లా కుదరదు. ఆ లోకం కావాలనుకుంటే ఇహలోకాన్ని కఠినంగా విసర్జించి అవసరమైతే ఎంతటి నష్టాన్నైనా ఇష్టపడటానికి, ఎంత నష్టాన్నైనా పొందడానికి ఇష్టపడాలి. అంతేగాని ఇది అది 2 సొంతం కావు. కాబట్టి ఆ లోకం మనం చేరాలి. ఇది 5వ సంగతి. జ్ఞానం, తెలివి, ఆనందకరమైన జీవితం, అవసరానికి సహాయం. 4తో పాటు ఇహలోక యాత్ర ముగిగాని ఏ లోకం? ఆ లోకం చేరాలంటే ఇహ సంబంధమైనటువంటి మాలిన్యం ఏది అంటకుండా తప్పించుకోవాలి. యేసు రక్తం చేత శుద్ధీకరించబడ్డాం కాబట్టి ఆ లోకం మనం చేరాలి. ఇది 5వ సంగతి. జ్ఞానం, తెలివి, ఆనందకరమైన జీవితం, అవసరానికి సహాయం. 4తో పాటు ఇహలోక యాత్ర ముగిగాని ఏ లోకం? ఆ లోకం చేరాలంటే ఇహ సంబంధమైనటువంటి మాలిన్యం ఏది అంటకుండా తప్పించుకోవాలి. యేసు రక్తం చేత శుద్ధీకరించబడ్డాం. దాని తర్వాత కూడా మళ్ళీ లోకం మనల్ని వెనక్కి లాగి దేవునికి దూరం చేయడానికి విశ్వప్రయత్నం చేస్తుంది. దాని గురించే ఈ ప్రసంగి 7లో మాట్లాడాడు. అక్షరార్థంగా స్త్రీ అని కాదు. అర్థమైందా? ఉరుల వంటి మనస్సును, బంధకముల వంటి చేతులను గల స్త్రీ. దేవుని దృష్టికి మంచివారైన వారు దాని నుండి తప్పించుకుందరు కానీ పాపాత్ములు దాని వలన పట్టబడుదురు. అంటే అప్పుడు ఆడవాళ్ళందరూ తేడానే. అప్పుడు మనం ఆయన మీద కేసు రాయాల్సి వచ్చింది. ఆ వచనానికి అర్థమైంది, ఆడవాళ్ళందరూ తేడా అనే. ఆడవాళ్ళు ఉరుల వంటి మనసును, బంధకాల వంటి చేతులు కలిగి ఉన్నారా?
మరి అట్లయితే ఆడవాళ్ళు కూడా భక్తురాళ్ళు ఉన్నారు, వాళ్ళ సంగతి ఏంది? అక్కడ చెప్పినటువంటి స్త్రీ అక్షరార్థంగా స్త్రీ కాదు, మహాబబులోను వేశ్య అంటే ఈ లోకం. ఈ లోకం యాకోబు రాసిన పత్రిక 4 మనల్ని దేవునికి శత్రువులను చేసే స్త్రీ ఈ స్త్రీ. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? అద్దుకో. ఈ లోకము మహాబబులోను వేశ్య, ఈ లోకము మహాబబులోను వేశ్య. దానితో కలగా పొలగమై దాని మాలిన్యం అంటించుకుంటే మనము దేవునికి శత్రువులం అవుతామని చెప్తున్నాడు. ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. అద్దుగో, ఈ లోకముతో స్నేహము చేయగోరితివా దేవునికి శత్రువు అయిపోతావు. మనల్ని దేవునికి శత్రువులుగా చేయటానికి ఈ లోకం అనే స్త్రీ ఎప్పుడు మనల్ని వెంటాడుతూ ఉంటుందంట. ఈ స్త్రీ, ఈ లోకం అనే స్త్రీ పురుషుల్నే కాదు స్త్రీలనే కాదు అందరినీ లాగడానికి ట్రై చేస్తుంటుంది. రా ఏం దేవుడు రా, నీతి న్యాయం దేవుడు పరిశుద్ధత పాపం పుణ్యం అంటే ఒక దారి అయ్యావు, బరి తెగించో. ఇంకెక్కడుంది నీతి? ఇంకెక్కడుంది? అంత నీతిగా బతికావు, మరి నువ్వు నమ్మావు, అతనే జీవితం అనుకున్నావు. మరి ఏం చేశాడు? నీ కళ్ళ ముందే తెచ్చి ఇంకొక ఆమెతో కాపురం పెట్టాడు. అట్లాంటి వాడి ముందు ఇంకా నువ్వు నీతిగా బతికేదేంది? వాడికి బుద్ధి రావాలంటే వాడి కళ్ళ ముందు నువ్వు కూడా తప్పు చేయి, అప్పుడు వస్తాడు ఊరేసుకొని. రా అంటది లోకం, లాజిక్ చూపిస్తుంది, తర్కిస్తుంది, ఒప్పేస్తుంది. నాశనం అయిపోయిన వాడు ఒక్కడితో పోక మళ్ళీ నిన్ను కూడా నాశనం చేయటానికి ఆకర్షిస్తుంది. స్త్రీని వదిలిపెట్టదు, పురుషుణ్ణి వదిలిపెట్టదు. అనేక రకాలుగా అనేక కోణాలలో మనల్ని చెరబట్ట చూసేటువంటి లోకముతో స్నేహము, దేవునితో వైరం. ప్రసంగి 7లో చెప్తున్నాడు, దేవుని దృష్టికి మంచివారైన వారిని దేవుడట దాని చేతుల్లో పడకుండా తప్పిస్తాడట. ఒట్టో, పాపాత్ములైన వారు దాని చేత పట్టబడతారు. దేవుని దృష్టికి మంచివారే ఆయనకి ఇష్టలుగా ఉన్న వాళ్ళని దాని ఉరిలో పడకుండా తప్పిస్తాడట. కాబట్టి ఈ మేలులు, ఈ లాభాలన్నీ నీకు కావాలా వద్దా? నాకు కావాలన్నా. ఎంతమందికి కావాలి చెప్పండి? నాకు నేను 2 చేతులు ఎత్తుతా. నాకు కావాలి. రైట్, ఏం కావాలి? దేవుడు చెప్పిన ఇవన్నీ కావాలా అన్నా? అవి వచ్చినా రాకపోయినా నేను ఆయన దృష్టికి మంచిగా, ఆయనకి ఇష్టడుగా ఇష్టరాలుగా ఉంటే నాకు అంతే చాలన్నా. ఇక మనుషులు నన్ను ఎంత తిట్టుకొని ద్వేషించని 100 మాటలు చెప్పుకొని నా గురించి నాకు అనవసరం, నేను ఆయన దృష్టికి మంచిగా ఉంటే చాలన్నా అని నువ్వు జాగ్రత్త పడితేవా ఇవన్నీ నీకు ఆయన అనుగ్రహిస్తాడు. ఓకే, దేవుడు ఏముందిలే అని చెప్పని లోకస్తులు, లోక సంబంధమైన వ్యక్తుల ఇష్టాన్ని, వాళ్ళ దయను కోరి నువ్వు పరిగెత్తితివా ఇవన్నీ నష్టపోతావు, చివరికి శూన్యంగా మిగులుతావు, చివరికి దేవునికి శత్రువు అవుతావు. ఏం కావాలో నువ్వే నిర్ణయించుకో. ఎప్పటికప్పుడు ప్రతి అడుగులో చూసుకోండి. ప్రతిరోజు సాయంత్రం మోకాళ్ళు వేసేటప్పుడల్లా ఈ రోజంతట్లో ఎక్కడన్నా తండ్రిని బాధ పెట్టానా, ఎక్కడన్నా నా చర్యల చేత ఆయన ఆయాసపరిచానా, ఎక్కడన్నా దేవుణ్ణి దుఃఖపెట్టానా? మోకాళ్ళు వేసిన ప్రతి ఘట్టంలో మనం ఆలోచించుకోవాలి. మొట్టమొదట ఇదే ఆలోచించుకోవాలి. ఎక్కడన్నా ఆయన దుఃఖపెట్టిన ఘట్టం తెలిసి తెలియక జరిగితే వెంటనే ఒప్పుకొని, నన్ను క్షమించు తండ్రి, బాధ పెట్టానయ్యా, మరోసారి జరగకుండా జాగ్రత్త పడతానయ్యా అని మారు మనసు పొందాలి. తీర్మానం చేసుకొని ఆయన్ని క్షమాపణ వేడుకొని ఆ తర్వాత విషయాలు ప్రార్థన చేయాలి. నేను ఎప్పుడు మోకాళ్ళు ఉన్నా ముందు మోకాళ్ళుని అదే చూసుకుంటా. ఈరోజు మొత్తంలో ఎక్కడన్నా బుద్ధిహీనంగా అడుగులేసానా, ఎక్కడన్నా పొరపాటు పడ్డానా, ఎక్కడన్నా అతిశయించానా, ఎక్కడన్నా ఘనత నాశించానా, ఎక్కడన్నా మనుషుల్ని విమర్శించానా, ఎక్కడన్నా ఎదుటి వాళ్ళ కంటే నేను మంచిగా యోగ్యునిగా చూసుకున్నానా, ఎక్కడన్నా ఇతరులతో పోల్చుకున్నానా, ఎక్కడన్నా అది ఇది ఇట్లా అన్నీ వెతుక్కుంటా. నా మాటల చేత ఎవరినన్నా అభ్యంతర పెట్టానా, గాయపరిచానా, పొరపాటు మాట్లాడానా, అన్నీ ఒక నిమిషం అన్నీ చూసుకుంటా. ఎక్కడన్నా తేడా పడిందా వ్యవహారం అని అన్నీ చూసుకొని, ప్రభా ఫలానా దగ్గర కొంచెం అడుగు జారింది, క్షమించు నాయన నన్నని ఆ బ్యాలెన్స్ అంతా విమర్శించుకుంటా. మనల్ని మనమే విమర్శించుకునేట్ల తీర్పు పొందకపోదు. మోకాళ్ళు ఉన్న ప్రతి ఘట్టంలో కూడా ప్రతి లోపాన్ని ఒప్పుకొని ఎప్పటికప్పుడు మన హృదయం దేవుని ఎదుట సరైనదిగా, ఆయనకి ఇష్టమైందిగా,
ఉండునట్లు జాగ్రత్త పడితిమా దేవుని సంపద అంతా మనదే. తెలివిగలవాడికి అనుగ్రహం దొరకదు, జ్ఞానవంతుడికి అన్నం దొరకదు, వడిగలవాడు పరుగులో గెలవడం. మరి ఇదంతా జరగాలంటే ఎవరి వశంలో ఉంది? యేసయ్య వశంలో ఉంది, ఆయన చేతిలో ఉంది. దరిద్రుణ్ణి ఘనుడిగా చేయగలడు, వెర్రివాణ్ణి జ్ఞానవంతునిగా చేయగలడు, చక్రవర్తిని పశువులా కూడా మార్చగలడు. నెబుకద్నెజరు అతిశయపడ్డాడు, ఈ బబులోను వైభవం అంతా నా మహిమ కదా అని. ఈ మాట నువ్వు అనుకున్నందుకు, దేవుణ్ణి మహిమపరచినందుకు 7 ఏళ్ళు పశువులాగా నువ్వు అడవిలో బతుకుతావని స్వరం వినపడింది. ఏ జనాన్ని చూసి అతిశయపడ్డావు, ఆ జనమే నిన్ను తరుముతారు. 7 ఏళ్ళు నీకు గతి కలిగింది. తర్వాత నీ బుద్ధి మారి నీవు పశ్చాత్తాపడతావు, అప్పుడు తిరిగి నీ మొదటి స్థితి నీకు వస్తుందని దేవుని స్వరం వినపడింది. అంటే చక్రవర్తి 7 ఏళ్ళు పశువులాగా మారిపోయాడు. అంటే చక్రవర్తిని పశువులాగా మార్చగలడు, గొర్రెలు కాసుకునే దావీదుని మహారాజును చేయగలడు. ఆయన చేతిలో ఉందే, ఉండాల్సినంత ఆయన దగ్గర ఉంది. ఆయన ఒక్కడిని వదిలిపెట్టి ఇక మిగిలిన అన్ని తిప్పలు పడుతుంటాం మనం. తిక్కల వ్యవహారం కదా ఇది. ఆయన పాదాలు పట్టుకొని ఆయన ఎదుట మన జీవితాలు క్రమపరుచుకుందాం. నిశ్చయంగా దేవుని సహాయం మనదే.